దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే భారత రైల్వే వికసిత భారత్ లక్ష్య సాధనలో విప్లవాత్మక మార్పులు తెస్తోంది. ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వేలో కీలకమైన గుంతకల్ డివిజన్ అటు ప్రయాణికుల సేవల్లో ఇటు ఆదాయ వనరుల్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. భారీ ఆదాయంతో ఈ డివిజన్ సాధిస్తున్న ప్రగతిపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గత 10 ఏళ్లలో భారతీయ రైల్వే రంగం సరికొత్త రూపు సంతరించుకుంది. డీజిల్ ఇంజిన్ల నుండి విద్యుత్ ఇంజిన్ల వరకు, సాధారణ ఎక్స్ప్రెస్ల నుండి అత్యాధునిక వందే భారత్ రైళ్ల వరకు ప్రయాణికులకు వేగవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తోంది. ఇందులో భాగంగా గుంతకల్లు డివిజన్ సరుకు రవాణాలో కీలక పాత్ర పోషిస్తోంది. అమృత్ స్టేషన్ పథకం కింద తిరుపతి, రేణుగుంట స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నారు. గుంతకల్లు డివిజన్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 15.7 మిలియన్ టన్నుల లోడింగ్ను సాధించి రికార్డు సృష్టించిందని, రవాణా రంగంలో 1,143 కోట్లు, ప్రయాణికుల ద్వారా 1,101 కోట్ల ఆదాయాన్ని సాధించామని, మొత్తంగా అన్ని విభాగాల్లో కలిపి 2,500 కోట్ల రూపాయల అత్యధిక ఆదాయాన్ని గడించారని గుంతకల్లు రైల్వే డిఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా తెలిపారు. Our division has recorded highest ever performance across various key parameters in both freight segment as well as in the passenger segment, and I am very happy to inform you that we have had a highest ever total earning both in passenger segment as well as in the freight segment, and we had the highest freight loading in our division. This has been a highest ever actually, 15.7 million ton and registering a growth of 18.7%. We had a highest ever freight earnings and registering a growth of 12.8%, and highest ever passenger earning has been made in Guntakal division. రైల్వే స్టేషన్లు ఇప్పుడు చాలా శుభ్రంగా ఉంటున్నాయి. గతంలో మెట్లెక్కడానికి చాలా ఇబ్బంది అయ్యేదని, ఇప్పుడు ఎస్కలేటర్లు, లిఫ్ట్లు ఉండడం వలన వృద్ధులకు చాలా మేలు జరుగుతోందని ప్రయాణికులు తెలిపారు. మేము ఎక్కువ ప్రయాణం ట్రైన్లో చేస్తుంటాము. ఈ ముందు కంటే ఇప్పుడు చాలా నీట్నెస్ ఉంది. స్టేషన్లో కూడా నీట్నెస్ ఉంది, ట్రైన్లో కూడా నీట్నెస్ ఉన్నాయి, బాత్రూంలో లెట్రిన్స్ అన్ని నీట్నెస్ ఉన్నాయి. కొంచెం ముసలిళ్ళకి, వృద్ధులకి, వికలాంగులకి లిఫ్ట్ పెట్టినారు ప్రయాణించడానికి. ఇప్పుడు సౌకర్యం చాలా బాగుంది. మేము అబ్జర్వ్ చేసింది ఏమంటే భారతీయ రైల్వేలో గత 10 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఎంతో అభివృద్ధి దిశగా ప్రయాణిస్తున్నాయి సార్. ఇంతకుముందు ప్లాట్ఫామ్లకు ఇప్పుడు ప్లాట్ఫామ్లకు చాలా తేడా ఉంది సార్. చాలా రద్దీగా ఉండేది, ప్లాట్ఫామ్స్ కూడా అంత వైడ్గా ఉండేవి కావు. ఇప్పుడు మొత్తం మారిపోయింది. గుంతకల్ రైల్వే స్టేషన్ రూపురేఖలే మారిపోయాయి. ట్రైన్స్ చాలా అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ నుంచి ఎక్కడ పోవాలన్నా కూడా, ఏ రూట్కి పోవాలన్నా కూడా ట్రైన్స్ చాలా అనుకూలంగా ఉన్నాయి. అలాగే ఎక్స్ప్రెస్ కాకుండా ప్యాసింజర్ ట్రైన్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి సార్. సాంకేతికతను జోడించి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ గుంతకల్లు రైల్వే డివిజన్ ముందుకు సాగుతోంది. అంతేకాకుండా మౌలిక సదుపాయాల కల్పనతో పాటు రికార్డు స్థాయి ఆదాయాన్ని ఆర్జిస్తోంది.